గేమ్ చేంజర్ సినిమా తర్వాత ఆకలితో ఉన్న రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి పెద్ది సినిమా గ్లిమ్స్ ఒక మంచి నాటుకోడి బిర్యానీ దొరికినట్టయితే దొరికిందనమాట. కట్ చేస్తే 24 hours లో మన టాలీవుడ్ లో హైయెస్ట్ వ్యూడ్ గ్లిమ్స్ గా పెద్ది సినిమా గ్లిమ్స్ అయితే రికార్డ్స్ క్రియేట్ చేసింది. నిజంగా ఇదైతే ఫెంటాస్టిక్ కాదు, ఫినామినల్ రెస్పాన్స్ అనే చెప్పాలి. ఎందుకంటే వృద్ధి సినిమాస్ కి ఈ గ్లిమ్స్ రిలీజ్ అయ్యే టయానికి కనీసం 10K సబ్స్క్రైబర్స్ కూడా లేరనమాట. అలాంటి ఛానల్లో గ్లిమ్స్ రిలీజ్ చేసిన తర్వాత ఈ రేంజ్ రికార్డ్స్ క్రియేట్ చేసిందంటే నిజంగా ఇది ప్యూర్ రామ్ చరణ్ గారి స్టామినా అనే చెప్పాలి. నిజంగా ఇచ్చి పాడేశాడు. పెద్ది గ్లిమ్స్ తెలుగులో 24 hours లో 31 million వ్యూస్ అయితే క్రాస్ చేసి ఆల్ టైమ్ రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. ఇంకా నేను రాత్రి లైవ్ లో మనం అయితే మాట్లాడుకున్నాం. దాంట్లో హిందీ గ్లిమ్స్ ఎప్పుడు వస్తుందని అయితే చాలా మంది అయితే అడిగారు. ఇందాకే హిందీ గ్లిమ్స్ కూడా రిలీజ్ అయింది. ఆ గ్లిమ్స్ లో మన రామ్ చరణ్ గారి హిందీ టెక్స్ట్ ఏదైతే ఉందో నిజంగా చాలా అంటే చాలా బాగా చెప్పాడు. ఇప్పుడు మన తెలుగు టీజర్ లో శ్రీకాకుళం యాస ఎలా అయితే రామ్ చరణ్ గారు మాట్లాడాడో హిందీ టీజర్ లో కూడా డైరెక్ట్ హిందీ అయితే మాట్లాడలేదనమాట. అది ఎలాంటి హిందీ అంటే తడక్క, అలాగే భోజ్పురి ఆ టైపు హిందీ అయితే, అంటే దేశీ హిందీ లాంగ్వేజ్ అయితే మన రామ్ చరణ్ గారు అయితే మాట్లాడాడు. నిజంగా అదైతే అదిరిపోయింది. ఇంకా హిందీ గ్లిమ్స్ యొక్క 24 hours రిపోర్ట్ రావాలంటే మనం రేపొద్దున వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. ఇంకా కన్నడలో కావచ్చు, మలయాళం కావచ్చు, తమిళ్లో కావచ్చు మన రామ్ చరణ్ గారు అయితే డబ్బింగ్ అయితే ఎర్రకొట్టేశాడు. ఓవరాల్ గా ఫస్ట్ బాలే ఈ పెద్ది సినిమా టీం అయితే 6 కొట్టారనే చెప్పాలి. నిజంగా ఇలాగే కంటిన్యూ అయితే, అంటే ఏమి లేదండి, గేమ్ చేంజర్ సినిమాకి కనుక మీరు చూసుకుంటే అసలు అప్డేట్సే లేవు. సినిమా 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయితే తీశారు. సినిమా రిలీజ్ అయ్యే 2-3 నెలల వరకు కూడా అసలు సినిమా గురించి ఊసు లేదు, ఏమీ లేదు. కానీ ఈ పెద్ది సినిమా టీం గురించి కనుక మీరు చూసుకుంటే బర్త్డేకి ఫస్ట్ లుక్ ఇచ్చారు, ఉగాదికి పోస్టర్ ఇచ్చారు, ఇంకా శ్రీరామనవమి నిన్నకి గ్లిమ్స్ రిలీజ్ చేశారు, నిన్న కాక మొన్న గ్లిమ్స్ కి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ఈ విధంగా ఫ్యాన్స్ తో కావచ్చు, సినిమాలు చూసే ఆడియన్స్ తో కావచ్చు ఇంటరాక్షన్ అనేది ఎప్పటికప్పుడు ఉండాలన్నమాట. అప్పుడే సినిమా గురించి జనాల్లో అయితే మాట్లాడుకుంటా ఉంటారు. ఇంకా పెద్ది సినిమా టీజర్ లో లాస్ట్ షాట్, క్రికెట్ షాట్ ఉంది కదా, బ్యాట్ కొట్టి 6 కొట్టే షాట్, అది ఇప్పటికే రీల్స్ అందరూ స్టార్ట్ చేశారనమాట. ఇప్పుడు జరిగేది IPL సీజన్ కాబట్టి ఈ షాట్ ఇంకా వైరల్ గా అయితే మారబోతుంది. హిందీ టీజర్ కూడా ఇందాకే రిలీజ్ అయింది. ఇంకా రేపటి నుంచి రీల్స్ అయితే మామూలుగా ఉండవు అనమాట. నాకు తెలిసి మీలో కూడా చాలా మంది దాన్ని ట్రై చేయాలనే ఆలోచనలు అయితే ఉండుంటారు. ఖచ్చితంగా ట్రై చేయండి. క్రేజీ షాట్ అనమాట, పెద్ది షాట్ ఇది. రామ్ చరణ్ పెద్ది షాట్ అనే అది ఒక ట్రెండ్ సెట్టింగ్ షాట్ నైతే వీళ్ళైతే కనిపెట్టారు. మామూలుగా ఉండదు. సరే, మరి ఇంక ఇది పక్కన పెడితే ఈ రోజు నైట్ మ్యాచ్ ఉంది కదా, RCB వర్సెస్ ముంబై. ఆ వీడియో అయితే నేనైతే చేయలేకపోయాను. నిన్నైతే కొద్దిగా ఈ గ్లిమ్స్ కావచ్చు, గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత కొద్దిగా ఆఫ్లైన్ లో పని ఉండటం వల్ల ఆ వీడియో అయితే నేనైతే చేయలేకపోయాను. ఈ రోజుకి ఇంకా ఆ వీడియో అయితే పెట్టే అవకాశం కూడా లేదు. ఆల్రెడీ 12 అయితే అయిపోయింది. ఇంకా రేపు జరిగే మ్యాచ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ప్రివ్యూ మనకి ఈ రోజు ఈవినింగ్ అయితే అప్లోడ్ చేస్తాను. సరే, మరి లాస్ట్ లో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్